ఇది డెమోక్రసీ. లేదట డెమోక్రసీ ఉండద్దట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు, దురదృష్టమైన కొందరు ముఖ్యమంత్రులు మన పొరుగు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తాం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది. అధ్యక్ష, జాతీయ జెండా ఎగిరేయకండి, మీ ఇండ్ల మీద ఇంకా వేరే జెండా ఎగిరేయండి, జాతీయ జెండానే మార్చేస్తాం. ఇదా అధ్యక్ష ఈ దేశం? ఇనన్నా ఇది మహాత్ముడు పుట్టిన గడ్డనేనా? ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మనామనది. ఎక్కడి నుంచి దాపురించండి ఈ దరిద్రులు, ఈ మరుగుజ్జులు. చాలా బాధతో చెప్తున్నా అధ్యక్ష. దీనికోసమైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది. ఇదే నా స్ఫూర్తి. ఈజ్ ఇట్ వాట్ ఈస్ డెమోక్రసీ టుడే? దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్. సారీ. మహాత్ముడు పుట్టిన నేల మీద ఈ మరుగుజ్జులు చంపేస్తాం, కోసేస్తాం, వేరే పార్టీనే ఉంచాం. ఈ దేశంలో ఏక పార్టీ ఉంటుంది. డిక్లేర్ చేయండి, మంచిదే కదా. బ్యాన్ చేసి పడాను అన్ని పార్టీలను అర్జెంటుగా. మీ సంగతో మా సంగతో తేలుతుంది దేశంలో. వేరే పార్టీలు ఎవి ఉంచాం, ఉండకుండా చేస్తాం అని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు అధ్యక్ష. కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్. నాకు ఫోన్లో వచ్చిన దేశంలో వివిధ ప్రాంతాలు, సరే క్యా బోల్ రే భాయ్ ఆద్మీ, బోల్ రే చల్ రే. ఇది ప్రజాస్వామ్యమా? ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించచ్చునా? ధర్మమేనా ఇది? భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలేనా అధ్యక్ష? సహిష్ణుతకు, సహనానికి మారుపేరు. అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది. ఎవరిని ఉత్తరేయడానికి నాకు అర్థం కాదు. ఎవరు కిరీటం పెట్టడానికి, ఎవరిని కాపాడడానికి, అంటే దేనికండి ఈ అరుపులు, పిడబొబ్బలు? ఎంత అధ్యక్ష? ఈ పార్టీకి 2 సార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు 50% రాలే. ఇలా కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా 50% ఓట్లు రాలే అధ్యక్ష. 36% ఓట్లతో రాజ్యం వెళ్తా ఉన్నారు. ఇంత అహంకారమా? దేన్ని చూసుకొని దేన్ని? ఇది టెంపరీ ఫేజ్ అధ్యక్ష. చాలామంది పోయిన చరిత్రలో పెద్ద పెద్ద హిట్లర్లు, ముస్సోలినీలు, నెపోలియన్లు అందరు పోయినరు. అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తుంది సమాధానం, చాలా కఠినంగా చెప్తుంది. ఎక్కువ లేదు అధ్యక్ష. ఇంకా 20 నెలలు, అంత 18 నెలలో 20 నెలలో ఉన్నది. దేవుడు కూడా కాపాడు. రికార్డ్ అవుతున్నాయి, ప్రజలందరూ రికార్డు చేస్తున్నారు. భయంకరమైన పరిస్థితులున్నాయి అధ్యక్ష. ఒకటి కాదు, రేపు ఈ రోజు దాకా చెప్పినా కూడా తరిగినటువంటి పరిస్థితుల్ని. అధ్యక్ష, దేశం భరతమాత గుండెకు గాయమవుతా ఉంది. బుద్ధుడు పుట్టిన నేల మీద శాంతికి, సహజీవనానికి మార్పేరుకున్న ఈ దేశంలో ఈ ప్రబుద్ధులు బయలుదేరి మాట్లాడుతున్న ప్రేలాపనలు ఏవైతున్నాయో చాలా బాధపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు. ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఈ దేశం, మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటుంది అధ్యక్ష. విదేశాలకు పోతే యు ఆర్ ఫ్రమ్ ఇండియా, ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్, గ్రేట్ మ్యాన్ అంటారు అధ్యక్ష. ఏ దేశం పోయినా. అటువంటి దేశంలో ఏం వింటున్నాము, ఏం జరుగుతున్నది? ఒక్కటన్నా మంచి పని జరిగిందా అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో? ఒక్కటి. దానికి ఏమైనా దేవతావస్త్రం కప్పినరా? మనం లేమా దేశంలో? తమరు లేరా? మేము లేమా? మనకు కనబడదా? అధ్యక్ష, దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎస్, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియమ్మ నాయకత్వంలో. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం, పోడు భూముల పట్టాలు ఇస్తాం, పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు
సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా 2,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం. 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం. అదే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్లకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం. ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి, అవి చివరిలో చెప్తా అధ్యక్ష. ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ గవర్నర్ గారి ప్రసంగం వినేటప్పుడు నాకు సిగ్గైంది వినడానికి అని అన్నారు. నిజంగానే వారు సిగ్గుపడాలి. ఎందుకు అని అంటే నిజంగానే చాలా విషయాలు మేము అందులో ప్రస్తావించుంటే వారు సిగ్గుపడి తల దించుకునేవాళ్ళు. మేము ఎందుకంటే ఇప్పుడే ఎందుకు అన్ని నిజాలు కఠోరమైన సత్యాలను మొదటి సభలోనే ఎందుకు, ఇంకా సుదీర్ఘంగా చర్చ జరగాలి, ఈ చర్చల ద్వారా ప్రజలకు తెలియాలని కొన్ని విషయాలు గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచలేదు. కాకపోతే వారు ప్రస్తావించను కాబట్టి నాకు చెప్పక తప్పదు అధ్యక్ష. నన్ను కంపెల్ చేసిండు వారు ఈ రోజే ప్రస్తావించేటట్టు. నేను ఒక్క మాట మీ ద్వారా అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీలో వాళ్ళ పాత్ర లేదా? లక్షలాది వేలాది లారీలలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే నేరెళ్లలో, సొంత నియోజకవర్గంలో నేరెళ్లలో ఇసుక దోపిడీకి పాల్పడుతుంటే ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించి తొక్కి చంపుతుంటే ఆ దళితులు నిరసన తెలిపినందుకు ఇసుక దోపిడీలో నేరెళ్లలో నిరసన తెలిపిన దళితులను పోలీసులను పెట్టి నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికి రాకుండా హింసించినందుకు ఇసుక దోపిడీకి పాల్పడి ఇసుక లారీలతో దళితులను తొక్కిచ్చి చంపించినందుకు ప్రశ్నించిన దళితులను పోలీస్ స్టేషన్లో పెట్టి పోలీస్ కరెంటు షాకులతో కొట్టి సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తాను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను పెట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల వంచుకోవాల్సిందే. అదేవిధంగా అధ్యక్ష, ఈ రాష్ట్రంలో రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదులక నేరగాళ్లక బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే చంటి పిల్లల్ని సంకలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీలేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లీడర్ హౌస్ మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు. సభ ఈ రోజుతోనే అధ్యక్ష, ఈ సభ మీ అనుమతితో మీ సీట్లలో మీరు గౌరవ సభ్యులు మీ సీట్లలో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష. ఈ సభను మీ అనుమతితో ఇంకా కొంతకాలం చర్చలు కొనసాగిద్దాము. అప్పుడు వాళ్ళు ఏమేం కావాలనో, ఏమేం అడగదలుచుకున్నారో, ఏమేం చెప్పదలుచుకున్నారో విందాము. ఈ ప్రభుత్వంలో 10వ తరగతి పరీక్షలు అధ్యక్ష, ఈ ప్రభుత్వము 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేక 10వ తరగతి ప్రశ్నాపత్రాలు మీకు అవకాశం ఇస్తాము. సభా మర్యాదను కాపాడండి. మీకు అవకాశం ఇస్తా, నేను ఇస్తా. మీ సీట్లకు మీరు పోండి.